గిరిజనులు అంటే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రత్యేక అభిమానమని టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చిన్న సంఘం గిరిజన కాలనీలో 22 నివాసాలకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. స్థానిక గ్రామ సర్పంచ్ కావలి విజయ్ కుమార్, పుట్టపు శోభన్ స్థానిక గిరిజనులతో కలిసి మల్లికార్జున యాదవ్ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకులు నీలంను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చాలని నగదు కాలనీలకు ఇవ్వడంతో గిరిజనులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి సహకారంతో P4 విధానంలో ఇల్లు నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు, పట్టపు రమేష్, శంకర్ రాజు, వావిలి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. మా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారి సహకారంతో పైనాపురం సర్పంచి ఆధ్వర్యంలో, పైనాపురం మా గ్రామ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు గిరిజనులకు 22 మంది గిరిజనులకు ఈరోజు ఇళ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో జగన్ ప్రభుత్వంలో 1,80,000 ఇచ్చి వాళ్ళని తూతు మంత్రంగా ఇచ్చి నామకేవస్థ ఇల్లు ఇచ్చారు. ఆ ఇల్లుకు కట్టుకోలేకపోయిన పరిస్థితి. ఈ ఒక్క ఇల్లు పూర్తిగా లేదు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మళ్ళీ అదనంగా అమౌంట్ గిరిజనులకు 70,000 ఎక్స్ట్రా శాంక్షన్ చేసి ఈరోజు మా P4 విధానంలో మా నాయకులు మా చంద్రమోహన్ గారిని ఆదేశంగా తీసుకుని ఆయన ఈరోజు గిరిజనుల కోసం ఆయన తాపత్రయపడుతున్న విధానం చూసి ఆయన కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని P4 విధానంలో గిరిజనుల ఇల్లు శంకుస్థాపన చేసి ఇల్లు నిర్మించడం జరుగుతుంది. ఇది విధంగా పైనాపురం నాయకులందరికీ కూడా నేను పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీరు చూస్తే గిరిజనుల మీద చంద్రమోహన్ గారు చూపిస్తున్నటువంటి శ్రద్ధ మీరందరూ గమనించుంటారు. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి గిరిజన కాలనీని ప్రతి కాలనీని కూడా అన్ని కంపెనీలు పిలిచి వాళ్ళ ఒక్కొక్క కాలనీ ఒక్కొక్కరు దత్తత తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈరోజు P4 విధానం తీసుకొచ్చిన వల్ల పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమానికి నాంది పలికి చంద్రమోహన్ గారు ఒక అడుగు ముందుకేసి ఈరోజు గిరిజనుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే చంద్రమోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. ఇదే విధంగా ఈ గిరిజనుల ఇల్లు కూడా త్వరితగతిన పూర్తి అని చెప్పి మన నాయకులందరూ కూడా కోరుకుంటూ